ఇక వెండి రేటు చూసినాం. నిన్నమొన్ననే మనం మాట్లాడుకున్నాం ఒక వీడియోలో. అసలు ఎట్లా పెరుగుతుంది వెండి రేటు ఏంటి అని. మరి అకస్మాత్తుగా వెండి రేటు మళ్ళా డౌన్ నేల చూపులు చూస్తుందట. నిన్న మనం వెండి రేటు ఆల్ టైమ్ హైకెళ్ళింది. 2,54,000 వెళ్ళిందట. ఈ ఆల్ టైమ్ హైకి వెళ్ళినాక సడన్గా పడిపోయిందంట. ఒక్క గంటలనే 21,000 పడిపోయిందట. మళ్ళీ ఈ రోజు కూడా ఇంకొక 20,000 పడిపోయిందట వెండి రేటు. అంటే 2 రోజుల్లోనే దగ్గర దగ్గర 40,000 పడిపోయింది వెండి రేటు. 2 లక్షల అంటే ఇది ఆ రేటు మన దగ్గర 2,60,000, 70,000, 80,000 కూడా పోయింది హైదరాబాద్లో. ఆ హైదరాబాద్లో 2,70,000 అంత పోయినటువంటి వెండి సడన్గా మళ్ళీ 2,30,40,000 వచ్చింది. నిన్న ఇవాళ కలిసి మరి దాదాపు 30,40,000 రూపాయలు పడిపోయింది వెండి రేటు. మరి దీనికి చాలా కారణాలు అయితే ఉన్నాయంట. ఇక్కడ చూడవచ్చు 2026 మార్చి ఫ్యూచర్స్లో సిల్వరు 14,000 అయిందట. మరి ఆల్ టైమ్ హై 2,54,000 పోయింది. కానీ గంటలోనే 21,000 పడిపోయింది 2,33,000. ఇవాళ ఇంకా పడిపోయింది ఇంకొక 20,000, అంటే 2,20,000 అట్లా వచ్చింది ఈరోజు. ఇది నిన్నటి రేటు మనం పేపర్లో కనిపించేది. కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 2,20,000 పడిపోయింది ఫ్యూచర్స్లో వెండి రేటు. అంటే కేవలం 2 డేస్లోనే దాదాపు 30,000 నుంచి 40,000 రూపాయలు పడిపోయింది కిలో వెండి ధర. మరి దీనికి ఎందుకు కారణాలు అనేవి చాలా చెప్తున్నారు. మెయిన్ ఏంటంటే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు అంటే దాదాపు చాలా పెరిగింది. మనం ఒక 15 రోజుల్లో చూస్తే వెండి రేటు 70,000 నుంచి 80,000 పెరిగింది. మరి నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో భారీగా ఈ రేటు పడిపోయిందని ఒకటి చెప్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 180% పెరిగిందంట వెండి రేటు. మరి చాలా పెరిగింది. అంటే ఇక నెక్స్ట్ ఇయర్ ఇంత పెరగకపోవచ్చు. ఆల్రెడీ ఒకసారి పెద్ద ర్యాలీ వచ్చిందంటే ఇక మళ్ళీ కన్సాలిడేషన్లో ఉంటుంది మార్కెట్. ఎప్పుడైనా ఏ మార్కెట్ అయినా సరే మంచి ర్యాలీ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం కరెక్షన్ అయ్యి కన్సాలిడేషన్లో ఉంటుంది. మళ్ళీ పెరగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వెండి రేటు కూడా 180% పైగా పెరిగింది. కాబట్టి ఇంకా ఇయర్ ఎండ్ కావడంతో తమ పోర్ట్ఫోలియోలను కూడా సర్దుబాటు చేసుకునేటువంటి నేపథ్యంలో వెండి మీద భారీగా లాభాలు స్వీకరించినట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఈ రాజకీయ ఉద్రిక్తతలు, భౌగోళిక ఉద్రిక్తతలు కూడా తగ్గుతున్నాయి. మన పుతిను, జెలెన్స్కీ, ఉక్రెయిన్ వీళ్ళిద్దరు కూడా మీట్ అయ్యారు. ఈ మీట్ నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా యుద్ధం ముగిసే అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో కూడా ఇక ఇప్పుడు టెన్షన్లు కూడా ఏం లేవు. కాబట్టి మరి ఇవన్నీ కూడా అన్నీ షార్ట్అవుట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇక నెక్స్ట్ పెరగకపోవచ్చు అని లాభాల స్వీకరణకు దిగడంతో వెండి రేటు అయితే పడిపోయిందంట. మరి బంగారం రేటు కూడా పడుతుంది బాగానే. అంటే బంగారం రేటు ఇంత పడిపోదు. మీరు ఎప్పుడైనా చూడండి, బంగారం అడ్డగోలుగా పెరగదు, అడ్డగోలుగా పడదు, ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. కానీ వెండి మాత్రం చూడొచ్చు నిన్న మనం చాలా ఇట్లా అవుతుంది, ఇట్లా పడిపోతుంది, ఇట్లా అవుతుంది, ఇట్లా పడిపోతుంది, చాలా జిగ్జాగ్గా ఉంది. మరి కాబట్టి వెండిలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొంచెం చూసి తూచి పెట్టండి. మొత్తం తీసుకుపోయి అందులోనే గుమ్మరేయకండి. మీకు ఉన్నటువంటి దాంట్లో ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో 80,000, ₹1,00,000 అప్పుడు తీసుకున్న వాళ్ళు కొంచెం అమ్మేసుకోండి. అమ్మేసుకుంటే కనీసం 20%, 50% అమ్మేసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ పెరిగినా తగ్గినా మీకు పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇవన్నీ కూడా మీకు సలహాలు మాత్రమే. ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఇష్టం. అది కాబట్టి మన సలహాలు మాత్రమే ఇవ్వగలము. అది పాటించాలన్నా వద్ద అనేది మీ ఇష్టము. మరి వెండి రేట్ అనేది మరి ఇట్లా అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. మరి ఎందుకంటే సడన్గా పెరుగుతుంది, సడన్గా పడుతుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది. చాలా లాంగ్ టర్మ్లో పెట్టిన వాళ్ళకి ఏం కాదు. కానీ ఇలా పెట్టి ఎల్లుండి అమ్ముకొని లాభాలు తీసుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా నష్టాలు మిగులుస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా